ఈరోజు కరీంనగర్లో సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్గా గడ్డం విలాస్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కె లక్ష్మీ కిరణ్ పాల్గొని పదవి బాధ్యతలు శ్రీ గడ్డం విలాస్ రెడ్డికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కమిటీ సభ్యులు ముక్క భాస్కర్, బొమ్మరాతి, సాయికృష్ణ, సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, సిమియోద్దీన్, మంగి రవి, నాగుల సతీష్, మార్కా రాజు మరియు పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు, బ్యాంక్ సీనియర్ సభ్యులు, ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై గడ్డం విలాస్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. अर्बन बैंक पर्सनल चार्ज कमिटीగా శ్రీ గడ్డం విలాస్ రెడ్డి గారిని ప్రభుత్వం నియమించారు. అదేవిధంగా 12 మంది సభ్యులను కూడా నియమించారు. దీనికి సంబంధించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గారు మరియు సభ్యులు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ విలాస్ రెడ్డి గారిని కోరారు. మరియు నాతోటి మిత్రులందరికీ వచ్చిన పెద్దలతో ప్రెస్ మిత్రులతో అందరికీ నమస్కారాలు. మేడం గారు వేరే మీటింగ్ వెళ్తుంది, 10 నిమిషం మాట్లాడలేకపోతారు కనుక నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా చిన్న మీటింగ్ ఉంది అందుకోసం ఇచ్చేసిన గౌరవ సభ్యులు పత్రికలందరికీ నాకు నమస్కారాలు. నేను గతంలో 10 ఏళ్ళ డైరెక్టర్గా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో బ్యాంకు సంబంధించిన ప్రతి అభివృద్ధి విషయంలో మా పాలకవర్గంతో సిబ్బందితో కలిసి పనిచేస్తారని తెలియజేసి డైరెక్టర్లు ఈ మన విలాస్ రెడ్డి గారికి సిఎస్సి చాలా సంతోషపడుతుంది. బాగా విలాస్ రెడ్డి గారికి 11 మంది బ్యాంకు డెవలప్ చేసేందుకు చాలా కృషి చేస్తాము. నేను 25 సంవత్సరాలు వచ్చే ముందు డివిడెండ్ కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ముఖ్యంగా డివిడెండ్ అయిపోవడానికి కారణం ఏంటంటే బోగస్ సభ్యులు చాలా ఉన్నారు. ఈ బోగస్ సభ్యుల నుంచి ఆల్రెడీ డిసెంబర్ రాసాము, వాళ్ళ ఒక ముగ్గురు అలాగే చేశారు. బోగస్ సభ్యులతో 20 వరకు వర్క్ నడుస్తుంది. అది అయిన తర్వాతనే సభ్యులందరికీ డివిడెండ్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి అందరూ ఈ సందర్భంగా చైర్మన్గా తీసుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాను.